అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ ఏదో ఈ మధ్య ప్రెస్ మీట్లోకి వచ్చి ఏదో తెలుగుదేశం పార్టీను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడుతున్నారు. గాంధీ, చిల్లర గాంధీ, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంత వాడివైనా నాకు అర్థం కాలే. నువ్వు చేసే చిల్లర పనులు ఎలా ఉన్నాయో తెలుసా? ఏంపా గాంధీ, నువ్వు చేసే చిల్లర పనులన్నీ మర్చిపోయావా? కోర్టు రోడ్డులో ఆశా హాస్పిటల్లో పనిచేసే నువ్వు స్టెటస్కోప్ పెట్టుకొని డాక్టర్ అవతారం ఎత్తి పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తున్నావే, మర్చిపోయావా? అప్పుడు ఒక ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, దాదా గాంధీ డాక్టరేనా అని ఒక ఆర్టికల్ వచ్చింది. మర్చిపోయావా గాంధీ? ఆర్ఎంపీ డాక్టర్లు చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకొని నువ్వు అండగా ఉండడానికి ఆర్ఎంపీ డాక్టర్లతో లక్షల్లో వసూలు చేసినవే దందా పెట్టుకొని, అది మర్చిపోయావా గాంధీ? హాస్పిటల్లో పనిచేసే నీకు వేల కోట్లలో నీకు ఆస్తులు ఎక్కడివి? హాస్పిటల్లో భాగస్వామ్యం ఎలా వచ్చాయి? ఇది చెప్పు నువ్వు ముందు. కళ్యాణదుర్గం రోడ్లో బాలాజీ విలాస్ పక్కన అక్రమంగా 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఎలా కట్టావు? నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బు కాదా? నీకు 2 బచ్పన్ స్కూల్స్ ఉన్నాయి, అందులో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు పర్మిషన్ ఉన్నాయి, కానీ ప్రాథమిక విద్య వరకు నువ్వు ఆ స్కూల్లో నడిపిస్తున్నావే. ఎలా నడిపిస్తున్నావు నువ్వు అక్రమంగా? ఆ స్కూల్లో ఉనికి పనిచేసే కరెస్పాండెంట్ నీకు సౌజన్యం ఉందనే విషయం అందరూ తెలిసిన విషయమే. దాని గురించి ఏం ప్రజలేమీ తెలియకుండా ప్రతి ఒక్కటి నీ గురించి నువ్వు చేసే దందాలన్నీ తెలుసు. ఇంకా సాయినగర్లో నేత్ర హాస్పిటల్ ఉంది, దాని పర్మిషన్ ఎంత? G+4, కానీ నువ్వు ఎలా కట్టావు? సెల్వార్ G+6తో అక్రమంగా నువ్వు కట్టడాలు కట్టావు. నిజం కాదా అది? తర్వాత సూర్యానగర్ మెయిన్ రోడ్లో G+2 అనుమతులతో అక్రమం కట్టిన స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ నువ్వు ఇప్పుడు ఎలా కట్టావు? స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్లో వేలకు వేలు ఫీజులు వసూలు చేయడం నిజం కాదా? స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పీజీ క్వాలిఫై అయిన డయాగ్నోస్టిక్ పెట్టాలి, కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంతా నువ్వు నడిపించిందే. నువ్వు నడిపే దందాలలో, నువ్వు చేసే అక్రమంలోనే. అనంతపురం పరిసర ప్రాంతాల్లో భూతగాథలు ఏమన్నా ఉన్నా నీ దృష్టికి ఏదన్నా వచ్చినా అనుకో, తక్కువ రేటు కొండం, అక్రమంగా కొండం, వాడు మా మాజీ ఎమ్మెల్యే పెద్ద కలిసి కొండం, దాన్ని సెటిల్మెంట్ చేసుకొని దందా నడిపడం, ఇవన్నీ నిజం కాదా? ఒక రాజకీయ నాయకుడిగా నీకు నీ చిల్లర బతుకు తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడికి అమ్మాయిలు సప్లై చేసి ఆ రాజకీయ నాయకుడు అండదండతో నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకునేది వాస్తవం కాదా? నీ బతుకు ఏదో ఎట్లుంటుందంటే, ఏ ఎండగా ఆ గొడుగు పెట్టారక నీ బతుకు చిల్లరగాంది. నువ్వు అక్రమంగా సంపాదించిన కట్టడాలను త్వరలోనే మేము జెండాలు పాతుతాం అక్కడికి వచ్చి. గాంధీ, నీకు అర్థమవుతుందా? నువ్వు అక్రమంగా కట్టిన కట్టడాల దగ్గర జెండాలు పాతుతాం, తస్మాత్ జాగ్రత్త చిల్లర గాంధీ. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ ఏదో ఈ మధ్య ప్రెస్ మీట్లోకి వచ్చి ఏదో తెలుగుదేశం పార్టీను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడుతున్నారు. గాంధీ, చిల్లర గాంధీ, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంత వాడివైనా నాకు అర్థం కాలే. నువ్వు చేసే చిల్లర పనులు ఎలా ఉన్నాయో తెలుసా? ఏంపా గాంధీ, నువ్వు చేసే చిల్లర పనులన్నీ మర్చిపోయావా? కోర్టు రోడ్డులో ఆశా హాస్పిటల్లో పనిచేసే నువ్వు స్టెటస్కోప్ పెట్టుకొని డాక్టర్ అవతారం ఎత్తి పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తున్నావే, మర్చిపోయావా? అప్పుడు ఒక ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, దాదా గాంధీ డాక్టరేనా అని ఒక ఆర్టికల్ వచ్చింది. మర్చిపోయావా గాంధీ? ఆర్ఎంపీ డాక్టర్లు చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకొని నువ్వు అండగా ఉండడానికి ఆర్ఎంపీ డాక్టర్లతో లక్షల్లో వసూలు చేసినవే దందా పెట్టుకొని, అది మర్చిపోయావా గాంధీ? హాస్పిటల్లో పనిచేసే నీకు వేల కోట్లలో నీకు ఆస్తులు ఎక్కడివి? హాస్పిటల్లో భాగస్వామ్యం ఎలా వచ్చాయి? ఇది చెప్పు నువ్వు ముందు. కళ్యాణదుర్గం రోడ్లో బాలాజీ విలాస్ పక్కన అక్రమంగా 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఎలా కట్టావు? నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బు కాదా? నీకు 2 బచ్పన్ స్కూల్స్ ఉన్నాయి, అందులో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు పర్మిషన్ ఉన్నాయి, కానీ ప్రాథమిక విద్య వరకు నువ్వు ఆ స్కూల్లో నడిపిస్తున్నావే. ఎలా నడిపిస్తున్నావు నువ్వు అక్రమంగా? ఆ స్కూల్లో ఉనికి పనిచేసే కరెస్పాండెంట్ నీకు సౌజన్యం ఉందనే విషయం అందరూ తెలిసిన విషయమే. దాని గురించి ఏం ప్రజలేమీ
తెలియకుండా ప్రతి ఒక్కటి నీ గురించి నువ్వు చేసే దందాలన్నీ తెలుసు. ఇంకా సాయినగర్లో నేత్ర హాస్పిటల్ ఉంది, దాని పర్మిషన్ ఎంత? G+4. కానీ నువ్వు ఎలా కట్టావు? సెల్వార్ G+6తో అక్రమంగా నువ్వు కట్టడాలు కట్టావు. నిజం కాదా అది? తర్వాత సూర్యానగర్ మెయిన్ రోడ్లో G+2 అనుమతులతో అక్రమం కట్టిన స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ నువ్వు ఇప్పుడు ఎలా కట్టావు? స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్లో వేలకు వేలు ఫీజులు వసూలు చేయడం నిజం కాదా? స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పీజీ క్వాలిఫై అయిన డయాగ్నోస్టిక్ పెట్టాలి, కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంతా నువ్వు నడిపించిందే, నువ్వు నడిపే దందాలలో, నువ్వు చేసే అక్రమంలోనే. అనంతపురం పరిసర ప్రాంతాల్లో భూతగాలు ఏమన్నా ఉన్నా నీ దృష్టికి ఏదన్నా వచ్చినా అనుకో, తక్కువ రేటు కొండం, అక్రమంగా కొండం, వాడు మా మాజీ ఎమ్మెల్యే పెద్ద కలిసి కొండం, దాన్ని సెటిల్మెంట్ చేసుకొని దందా నడిపడం, ఇవన్నీ నిజం కాదా? ఒక రాజకీయ నాయకుడిగా నీకు నీ చిల్లర బతుకు తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడికి అమ్మాయిలు సప్లై చేసి ఆ రాజకీయ నాయకుడు అండదండతో నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకునేది వాస్తవం కాదా? నీ బతుకు ఏదో ఎట్లుంటుందంటే, ఏ ఎండగా ఆ గొడుగు పెట్టారక నీ బతుకు చిల్లరగాంది. నువ్వు అక్రమంగా సంపాదించిన కట్టడాలను త్వరలోనే మేము జెండాలు పాతుతాం అక్కడికి వచ్చి. దాన్ని నీకు అర్థమవుతుందా? నువ్వు అక్రమంగా కట్టిన కట్టడాల దగ్గర జెండాలు పాతుతాం, తస్మాత్ జాగ్రత్త చిల్లర గాంధీ.